ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. భక్తవత్సలుని దర్శనంతో పులకించిన భక్తజనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుమలేశునికి భక్తుల భూరి విరాళం. శ్రీవారికి బంగారు శంఖు చక్రాలు. నారాయణవనంలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సకల దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. టీటీడీ పాఠశాలల్లో సద్గమయ కార్యక్రమానికి విశేష స్పందన. విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా టీటీడీ కార్యక్రమాలు. విశేషమైన శ్రావణ మాసం గరుడ పంచమి పర్వదినాన ప్రియ గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల క్షేత్రంలో మంగళవారం శ్రీవారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. అర్చకులు శ్రీ మలయప్ప స్వామి వారికి బంగారు కాసుల పేరు, రత్నాలు, కెంపులు పొదిగిన స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీవారి గరుడోత్సవం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గరుడోత్సవంలో స్వామివారిని సేవించి పులకితులయ్యారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తిరుమల శ్రీవారికి హైదరాబాద్ మల్కాజ్గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి సునీతాదేవి, డి కనకదుర్గ ప్రసాద్ దంపతులు 18,75,000 విలువ చేసే 250 చదరపు గజాల తమ ఇంటిని విరాళంగా సమర్పించారు. ఈ మేరకు ఆస్తికి సంబంధించిన పత్రాలను దాతలు తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో మంగళవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మంగళవారం ఉత్తర నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఊంజల్ సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. అనంతరం గోవిందరాజస్వామి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచిపై కొలువుదీరగా భజ భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. కర్పూర నీరాజనాలతో భక్తులు స్వామి అమ్మవార్లను సేవించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెన్నైకు చెందిన భక్తులు మంగళవారం ఉదయం బంగారు శంఖు చక్రాలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు 2.5 కిలోల బంగారంతో 2,40,00,000 నిధులతో అందంగా తయారు చేసిన బంగారు శంఖు చక్రాలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు భద్రకాళి సమేత కళ్యాణ వీరభద్రస్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి పూజలతో హారతులు అందజేశారు. ఆపై ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ భాజా భజంత్రీల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. అపర దాస భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే శ్రీ ఆంజనేయుడు అభిషేకోత్సవంలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఆలయంగా ప్రసన్న ఆంజనేయుడి నిలయం భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ క్రమంలో రామబంటుకు అర్చకులు మధ్వ సంప్రదాయం ప్రకారం పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయసుతుడికి అందంగా అలంకరణలు చేసి సింధూర పూజ, ఆకు పూజలు జరిపారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామబంటును సేవించారు. సద్గమయ అంటే సరైన మార్గం అని అర్థం. సమాజంలో జీవిస్తున్న ప్రతి మనిషి సరైన మార్గంలో నడవటం ఎంతో ముఖ్యం. ఈ విశిష్టమైన లక్షణం మనిషి తన బాల్య దశలోనే ఏర్పరచుకుంటే ఫలితాలు గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో సంస్కారవంతమైన అలవాట్లతో, సత్ప్రవర్తనతో విద్యను అభ్యసిస్తే అది వారి అభ్యున్నతితో పాటు దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. ఇదే అంశాన్ని బలోపేతం చేస్తూ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో సద్గమయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. బాల్యం ప్రతి మనిషికి భగవంతుడు ప్రసాదించిన ఓ అద్భుత వరం. ఆ వరాన్ని సద్వినియోగించుకున్న వారే భావితరాలకు దిక్సూచిలుగా మారుతారు. వినీలాకాశంలో ధ్రువ నక్షత్రాలై ప్రకాశిస్తారు. అటువంటి సంస్కారవంతమైన బాల్యాన్ని ప్రతి ఒక్క చిన్నారికి అందించే శక్తి తల్లిదండ్రులు, గురువులపై ఎంతైనా ఉంది. చిన్నతనం నుండే ధార్మిక ప్రవృత్తి వైపు వారి మార్గం సాగేలా కుటుంబ, పాఠశాల వాతావరణం ఉంటే వారు సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకు అనుగుణంగానే మన పూర్వీకులు
సనాతన సంస్కృతి, ధర్మ పరిరక్షణ వంటి అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఎన్నో శాస్త్రాలను, అపూర్వ గ్రంథాలను అందించారు. ఇక వేద భూమిగా పరిడవిల్లుతున్న భారతదేశంలో హైందవ సంస్కృతికి పట్టం కడుతూ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా పేర్కొనవలసినది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా పేరొందిన టీటీడీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులతో సమాజ హితానికి దారి చూపుతూ ఎన్నో మహత్తర క్రతువులను నిరంతరాయంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతిలో పలు పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్ను అందిస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ విద్యా సంస్థల్లో విద్యాధ్యయనం చేస్తున్న బాలలు రేపటి పౌరులుగా ఎదిగి తమ వంతు కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే చేపట్టిన మరో కార్యక్రమం సద్గమయ. తిరుమల తిరుపతిలోని 7 పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులలో భక్తితత్వం, ధార్మిక చైతన్యం, సామాజిక దృక్పథం నెలకొల్పేలా వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే సద్గమయ. జూలై 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆయా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నిష్ణాతులైన పండితులు, ఆచార్యులు, గురువుల చేత పలు అంశాలపై ఆసక్తికరంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో మన శ్రీనివాసుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మన కుటుంబం, దేశమును ప్రేమించుమన్న, సనాతన ధర్మం నిత్యనూతనం, మన గుడి, మన ఆచారాలు సంప్రదాయాలు, మన పండుగలు పరమార్థాలు, సామాజిక స్పృహ, స్నేహ గుణం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విషయాలపై చక్కని ఉదాహరణలతో తరగతులు జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో భావి భారత పౌరులను అన్ని రంగాలలో సంపూర్ణ సమర్థవంతులుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రవేశపెట్టిన సద్గమయ కార్యక్రమం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు, పండితులు, విద్యార్థిని విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలోనే అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు ముందున్నారంటే దానికి కారణం మన తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ మనకు వెనకాలండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు టీటీడీలో 7 స్కూళ్ళు, హై స్కూళ్ళు ఉన్నాయి మన తిరుపతిలో, తిరుమలలో కలిపి. ఈ 7 స్కూళ్ళు కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నాయంటే దానికి కారణం మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మేనేజ్మెంట్. ఈరోజు మనకు శుభదినం. ఎందుకంటే రోజు కూడా మనం ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉంటాం. ప్రతి ప్రోగ్రాం కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం స్కూల్లో అన్ని స్కూల్లో కూడా జరుపుతున్నాం. కానీ ఈరోజు సద్గమయ అనే ప్రోగ్రాంని జరిపించాలని చెప్పేసి మన రఘునాథ్ సార్ గారు డిపిపి, తర్వాత మన డిఓ గారు దీనంతా కూడా దగ్గర 2 నెలలుగా ఈ ప్రోగ్రాం జరిపించడానికి వాళ్ళ ఛాయశక్తుల్లో కృషి చేశారు. చదువుతో పాటు సంస్కారం, సాంప్రదాయాలను మేము ప్రతిరోజు కూడా నేర్పిస్తున్నాం. దాంతోపాటు ఇటువంటి ప్రోగ్రాంలంతా కూడా మన పెద్దలందరూ కూడా ఇక్కడ మన ఎస్జిఎస్లో జరిపించడం చాలా గర్వకారణం. దీంతోపాటు మేము ప్రతిరోజు కూడా తెల్లవారి నుంచి సాయంకాలం వరకు కూడా మాకు చదివే కాదు, చదువుతో పాటు మాకు సంస్కారం ఉండాలి, సంస్కారంతో పాటు మన సాంప్రదాయాలు ముఖ్యమని ప్రతి విద్యార్థికి కూడా మేము సాంప్రదాయాలు కూడా నేర్పిస్తున్నాం ఈరోజు మన టీటీడీ స్కూల్లో అన్నింటిలో కూడా. కానీ మన విద్యార్థులందరూ కూడా ఈరోజు మన ఎస్జిఎస్లో చదివిన విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన తర్వాత 10 కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో కూడా అక్కడ కూడా కాలేజీకి ఫస్ట్ వస్తున్నారంటే దానికి కారణం మనం ఇక్కడ వేసే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ బాగుంది కాబట్టే ఈరోజు మనకు ఎస్జిఎస్ నుంచి పోయిన పిల్లలందరూ కూడా వేరే వేరే కాలేజీల్లో కూడా నంబర్ 1 స్థానంలో కాలేజీకి ఫస్ట్ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరిపించడానికి మూల కారణం మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళ కోఆపరేషన్ వల్లనే మేము ఇంత చక్కనైన ప్రోగ్రాంలన్నీ కూడా చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి కార్యక్రమం సద్గమయ అనేటటువంటి కార్యక్రమం
నిన్నటి రోజు అనగా 28వ తేదీ నుంచి 4 రోజులు ఈ కార్యక్రమాన్ని 7 పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులని ఉద్దేశించి సద్గురువుల చేత శిక్షణ ద్వారా ఈ విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈరోజు రెండవ రోజు. ఈ రెండవ రోజు కూడా కేటాయించినటువంటి సబ్జెక్ట్స్ని అంతా కూడా టైం టేబుల్ ప్రకారము ఆ గురువుల చేత బోధన జరుగుతుంది. అయితే ఈ యొక్క సద్గమయ అనేటటువంటి కార్యక్రమం యొక్క క్యాప్షన్ నేటి తరానికి వెలుగుబాట. సద్గమయ అనేటటువంటిది నేటి తరానికి వెలుగుబాట. నేటి బాలలే రేపటి పౌరులు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ ధోరణిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్లు విద్యార్థి దశలోనే పిల్లలకు సనాతన ధర్మం పట్ల, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, అభిరుచి కలిగించడం ఎంతైనా అవసరం. విద్యార్థులకు నేడు భౌతిక విద్యతో పాటు మానవీయ విద్యల అవసరం ప్రస్తుత సమాజానికి ఎంతో ఉంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ పాఠశాలల విద్యార్థులకు వ్యక్తిత్వ నిర్మాణం, ధార్మిక మానవీయ మూల్యాలపై సద్గమయ అనే శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం దత్తసాయి చరిష్మా. నేను ఎస్జిఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఒక వ్యక్తి గురించి మనం గొప్పగా మాట్లాడాలంటే కేవలం అతనికి ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, అతను పాటించే ధర్మం, న్యాయం అతని వ్యక్తిత్వం తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. అలాంటి ధర్మాన్ని, న్యాయాన్ని మాకు తెలియచేసిన ఈ కార్యక్రమమే సద్గమయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మేము తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి, అసలు న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, మనం ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎంత గొప్పగా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, అసలు మనం పుట్టిన ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏంటి అని ఎన్నో విషయాలను మాకు తెలియజేసిన ఈ సద్గమయ కార్యక్రమానికి, ఇంకా దీన్ని నిర్వహించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే గురుచరణ్. నేను ఎస్జిఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మన టీటీడీ దేవస్థానము ఈ సద్గమయ అనే కార్యక్రమం మొదలుపెట్టినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి అనే విషయాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో ఒక పాఠం ఉంది. ఆ పాఠం పేరు మన శ్రీనివాసుడు. దీంట్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుడు అనేది ఒకటి. శ్రీనివాసుడు గురించి తెలుసుకోవచ్చు. శ్రీనివాసుడు ఒక చరిత్ర గురించి ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేయబడతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎన్ శాశ్వత పద్మశ్రీ. నేను 10వ తరగతి ఎస్జిఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమం గురించి ఎన్నో చక్కటి విషయాలను తెలుసుకున్నాను. మొదటి పాఠంలో శ్రీనివాసుడు, మన శ్రీనివాసుడు అనే ఈ పాఠంలో నేను శ్రీనివాసుడికి ఎలా ఇన్ని పేర్లు వచ్చాయి, ఆయనని 7 కొండలవాడ అని ఎందుకు అంటారో అని చాలా తెలుసుకున్నాను. నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి ఇలా 7 కొండల పేర్లు ఉండడం ద్వారా ఆయనకి 7 కొండలవాడ అని పేరు వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి కళ్యాణ్ రాజు. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా దేవస్థానం వారు నిర్వహించిన ఈ సద్గమయ అనే ప్రోగ్రాం మాకు చాలా మంచి విషయాలను నేర్పిస్తుంది. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మాకు ఎలా మెలగాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఉపాధ్యాయుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కటి మాకు క్లుప్తంగా మా ఉపాధ్యాయులు మాకు ఇచ్చిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ధరణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మాకు ఇప్పుడు జరుగుతున్న పాఠం నుంచి నేను ఒక పాఠం గురించి చెప్పబోతున్నాను. మన కుటుంబం, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులకి మనం ఎలా గౌరవం ఇవ్వాలి, మన దేశం గురించి ఎలా మనం నేర్చుకోవాలి, దేశం అంటే ఏంటి, మనం దేశం గురించి ఏం చేస్తున్నాం, దేశం గురించి కాపాడే వాళ్ళకి మనమేం రెస్పెక్ట్ ఇస్తున్నామని నేర్చుకున్నాము. ఈ టీటీడీ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పౌర్ణమి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్జిఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మాకు 2 రోజులుగా సద్గమయ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ సద్గమయ ప్రోగ్రాం వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. మన శ్రీనివాసుడు ఎలా జన్మించాడు, శ్రీనివాసుడు ఎలా ఈ కలియుగంలో ఉద్భవించాడు, మన శ్రీనివాసుడు ఎలా ఈ కలియుగ ప్రత్యక్ష దేవుడు అయ్యాడు, ఇంకా ఎలా 7 కొండలుగా వెలిసాయి, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మాకు ఈ సద్గమయ ప్రోగ్రాం వల్ల మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ ఇలాంటి విషయాల ద్వారా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఇంకా గురువు పట్ల ఎలా భక్తితో ఉండాలి, ఇంకా అతిథిని ఎలా గౌరవించాలి, అతిథిని ఎలా సేవించాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మాకు ఎంతో బాగా చెబుతున్నారు. ఇలాంటి సద్గమయ ప్రోగ్రాం ద్వారా ఈ నేటి విద్యార్థులకు ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి అనే విషయాలు ఎంతో బాగా చెబుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి లిఖిత. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. దానిలో వాళ్ళు సద్గమయ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు ఇచ్చిన పుస్తకాలలో మొదటి పాఠం మన శ్రీనివాసుడు. దీని వలన 7 కొండలకి ఏమేం పేర్లు ఉన్నాయి, వాటి విశిష్టతలు ఏంటి అని ఎన్నో విషయాల్ని గ్రహించాము. నా పేరు శ్రీరామ్. నేను 10వ తరగతి బి విభాగం ఎస్వి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలు అనే విషయం అందరూ మర్చిపోతున్నారు. దాన్ని గుర్తు చేయడం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం టీటీడీ సద్గమయ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని వలన ప్రతి ఒక్క విద్యార్థి నైతిక విలువలు ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే తిరుమలేష్. నేను 10వ తరగతి బి విభాగం చదువుతున్నాను. ఈ సద్గమయ ద్వారా నాకు తెలిసిన విషయాలు మన వెంకటేశ్వర స్వామి గురించి, మరియు అమ్మా నాన్నల్ని, ఆచార్యని, అతిథిని ఎట్లా గౌరవించాలో, అందరినీ ప్రేమతో దేశభక్తితో చూడాలని తెలిసింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే మునుసుమంత్. ఎస్వి పాఠశాల 9వ తరగతి బి విభాగం చదువుతున్నాను. ఈ రోజుటి పాఠం సద్గమయలో సార్ గారు సనాతన ధర్మం, నూతన ఆచారాల గురించి చెప్పబోతున్నారు. నిన్న ఎస్ భీమన్న సార్ వాళ్ళు వచ్చి మాకు తల్లిదండ్రుల గురించి, గురువుల్ని ఎలా గౌరవించాలనే దాని గురించి, బయట సమాజంతో ఎలా మెలగాలనే దాని గురించి చెప్పారు. మొక్కై వంగనిదే మానై వంగున అనేదాన్ని మనసులో పెట్టుకొని మాకు ఈ సద్గమయ క్లాసులు అనేది ప్రారంభించడం జరిగింది. మేము దీని వలన ఎంతో నేర్చుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో వినూతనంగా సనాతన ధర్మాన్ని మాకు బోధించడానికి సద్గమయ అను మహత్కార్యాన్ని 4 రోజుల పాటు మాకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మా జీవిత గమనం స్వర్ణ మార్గంలో సాగుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమంలో గురువులు బోధించిన వాక్యాలు మా జీవిత గమనాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని దృఢంగా నమ్ముతున్నాము. ఇంతటి మహత్కార్యాన్ని మా బాగు కోసం మాకు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి శతద సహస్రద రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ జయశ్రీ. నేను 9వ తరగతి ఏ విభాగం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుతున్నాను. మాకు 28వ తేదీ నుంచి సద్గమయ అనే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో పాల్గొనడం వల్ల మేము చాలా విషయాలను నేర్చుకుంటున్నాము. మాకు నిన్న జరిగిన పాఠాలలో మాతృదేవోభవ, పితృదేవోభవ మరియు అతిథి దేవోభవ అనే వాటి గురించి మాకు చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాము. భవిష్యత్తులో మేము మా పిల్లలకి ఎలా నేర్పియాలి, భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మేము ఇప్పటి నుంచి ఏం చెప్పదలుచుకున్నామో అలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాము. మన తల్లిదండ్రులను ప్రతిరోజు మనం ఎలా గౌరవించాలో నేర్చుకున్నాము. పూర్వంలో పండుగలు ఎలా జరుపుకునేవాళ్ళు, వాళ్ళ ఆచారాలు ఏంటి, దాంట్లో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి అన్న దాని గురించి కూడా నేర్చుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి గురుసాయి సహస్ర. నేను శ్రీ కోదండ రామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టేందుకు, మానవీయ విలువలు, నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ రోజుల సద్గమయ కార్యక్రమం ద్వారా ఉత్తమ గురువులచే బోధించబడితే ఉత్తమ విద్యార్థులుగా ఈ సమాజాన్ని నిర్మించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ నందిని. నేను శ్రీ కోదండరామ ఉన్నత పాఠశాల 10వ తరగతిలో చదువుతున్నాను. విద్యార్థులను సన్మార్గంలో నడిపించడానికి, ఉత్తమ పౌరులుగా ఎదగడానికి, ఉత్తమ సమాజ నిర్మాణానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టి దేశ ఔన్నత్యాన్ని ఎదగడానికి సద్గమయ కార్యక్రమం దోహదపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమలకు తొలి గడపగా ఖ్యాతి గడించి టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రమే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ నేపథ్యంలో పద్మావతీదేవి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. నాగపంచమి పర్వదినాన భద్రాచలంలోని పలు ఆలయాలలో నాగదేవతలకు భక్తులు అభిషేకాలు జరుపుకున్నారు. విశిష్ట శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి పర్వదినాన నాగదేవతలకు అభిషేకాలు, పూజలు జరుపుకుంటే తమ సంతానానికి శుభాలు సిద్ధిస్తాయని, దోషాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో భద్రాద్రిలోని వివిధ ఆలయాలలో నాగదేవతలకు భక్తులు స్వయంగా పలు ద్రవ్యాలతో అభిషేకాలు జరుపుకుని నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఉపాలయంలో నెలవైన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత అమ్మవారికి పసుపు, చందన సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ఖమ్మంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా నిర్వహించారు. నాగపంచమిని పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రధాన దేవత శ్రీ శారదాదేవికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. తరువాత అమ్మవారికి మంగళప్రదంగా అలంకరణలు చేసి హారతులు అందజేశారు. ఇక అమ్మవారి సన్నిధిలో వేంచేసిన పరమేశ్వరుని ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నైవేద్యం, కర్పూర నీరాజనం సమర్పించారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. అనంతపురంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. నాగపంచమి పర్వదినాన నాగదేవతలకు పూజలు, అభిషేకాలు జరుపుకునే భక్తులతో నగరంలోని పలు ఆలయాలు సందడిగా కనువిందు చేశాయి. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు అభిషేకాలు జరుపుకున్నారు. నాగదోషాల నుండి విముక్తి కల్పించమని వేడుతూ నాగదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. పలు రకాల ఫలరసాలతో విశ్వనాథేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించి మంత్రపుష్పం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. తరువాత నాగుల పంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నాగేంద్ర స్వామి వారికి భక్తులు క్షీరాభిషేకం జరుపుకున్నారు. నివేదనలు సమర్పించి మొక్కుకున్నారు. నాగుల పంచమి పర్వదినాన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ముందుగా గర్భాలయంలో శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరుడికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద భక్తులు నాగేంద్ర స్వామివారికి పలు ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. అనంతరం భక్తులు దీపారాధనలతో నాగేంద్రుడికి కొబ్బరికాయ మొక్కలు తీర్చుకున్నారు. వరంగల్ జిల్లా ఊకల్లో కొలువైన శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. హరోంహర నామస్మరణలతో మార్మోగింది. నాగపంచమి సందర్భంగా భక్తులు సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అర్చకులు కుమారస్వామికి అభిషేక ఆరాధనలు జరిపి చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో నాగశిలలకు పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో నాగపంచమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. పురాతన ఆలయంగా అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ పోచమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. తరువాత భక్తులు ఆలయ ప్రాంగణంలో నాగేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. దీపాలు వెలిగించి కొబ్బరికాయ మొక్కలు తెచ్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.